హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మీకు ఇన్స్టెంట్గా క్విక్గా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. గుంత పొంగనాలు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 2 కప్పు దాకా రవ్వను తీసుకోవాలండి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వని 2 కప్పు దాకా తీసుకోవాలి. అదేవిధంగా ఇందులో ఒక క్యారెట్ ఈ విధంగా తురుముకోవాలి. అదేవిధంగా బంగాళాదుంప అండి, ఆలు ఒకటి తీసుకొని ఈ విధంగా తురిమేసుకోవాలి. అదేవిధంగా ఒకటి ఆనియన్ ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒకటి టమోటా ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. అదేవిధంగా పచ్చిమిరపకాయలను ఒక 4-5 తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకు తీసుకొని సన్నగా తురుముకోవాలి. అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా తురిమి వేసుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇందులో రవ్వ వేసాం కదా, బొంబాయి రవ్వ వేసాం కాబట్టి అది వాటర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మొత్తం పిండి అనేది గట్టి పడుతుంది. అందులో ఇప్పుడు 1 కప్పు దాకా వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 కప్పు దాకా అయితే వాటర్ తీసుకొని కలిపేసుకోవాలండి. రవ్వ వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి రవ్వ అనేది పిండిని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి పిండి అనేది గట్టి పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఈ విధంగా వాటర్ను వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. మొత్తం అన్నీ కలిసే విధంగా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని అయితే ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలి. దీనిని అయితే ఒక అరగంట సేపు కంపల్సరీగా నానబెట్టుకుంటే రవ్వ అనేది కొంచెం మెత్తపడుతుంది కాబట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, అరగంట సేపు అయిన తర్వాత పిండి అనేది ఇంకా గట్టిగా అయింది కాబట్టి అందులోనే ఇంకా కాస్త వాటర్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అదేవిధంగా టేస్ట్కి తగినంత ఉప్పును వేసి బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండి అనేది కలిపేసుకోవాలి. అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా పిండిని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పొంగనాలు అయితే చేసుకుందాం, గుంత పొంగనాలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకోవాలండి. గుంత పొంగనాలు పెనం పెట్టుకొని ఈ విధంగా వేడి అయ్యాక, పెనం బాగా వేడి అయ్యాక ఆయిల్ని వేసుకోవాలి. అన్నింట్లో ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా గుంతల్లో కూడా పిండిని మొత్తం వేసుకోవాలండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచన లేకుండా త్వరగా చేసుకునే రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా అన్నింటిలో కూడా పిండిని వేశాక లో ఫ్లేమ్లో అండి, మంటని కాస్త తగ్గించి లో ఫ్లేమ్లో ఇది రెసిపీని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఒక సైడ్ అయిన తర్వాత మరోవైపు కూడా ఈ విధంగా తిప్పేసుకోవాలి అన్నింటిని. ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు కూడా మూత చేసి ఒక లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకుంటేనే పిండి అనేది బాగా ఉడుకుతుంది. లోపల వెజిటేబుల్స్ కూడా బాగా ఉడికిపోతాయి. సన్నగా తురిమి వేసుకున్నాం కాబట్టి టైం కూడా పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయ్యాయో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదైనా ఒక చట్నీ చేసుకొని అందులోని ఏ విధంగా త్వరగా మార్నింగ్ టైంలో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి త్వరగా టిఫిన్ చేసి పెట్టాలంటే ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా రెసిపీ వచ్చిందో కమెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.